రియల్ ఎస్టేట్ టీవీ వీక్షకులకి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసైన్మెంట్ భూములని పట్టా భూములుగా మారుస్తూ అసైన్మెంట్ భూములకి పూర్తి పట్టా హక్కులు కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పిఓటి చట్టాన్ని కూడా సవరించడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసైన్ ల్యాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఉందో, అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టానికి సవరణ చేసి కొత్తగా చెప్తున్న మాట ఏంటంటే, ఏ అసైన్మెంట్ భూమి అయినా డీఫామ్ పట్టా లేదా డీకేటీ పట్టా ఇచ్చిన భూమి, అది ఇంటి స్థలం కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, పట్టా ఇచ్చిన 20 సంవత్సరాల తరువాత అసైన్మెంట్ భూమిపై ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పించారు. అర్థమైందంటే అసైన్మెంట్ భూములకి పట్టా భూముల మీద ఎలాంటి హక్కులు ఉంటాయో అలాంటి హక్కులన్నీ వస్తాయి. ఆ భూమిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. అది చట్ట సవరణ. ఆ చట్టాన్ని సవరించిన తర్వాత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఏ విధంగా ఈ భూములని పట్టా హక్కులు కల్పించాలి అనేది పూర్తి వివరాలతోటి. ఏ పట్టా అయితే ఇచ్చి 20 ఏళ్ళు అవుతుందో వాటిని గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గుర్తించి తహసీల్దార్కి పంపాలి. తహసీల్దార్ దాన్ని వెరిఫికేషన్ చేసుకుని ఆర్డీఓకి పంపాలి. ఆర్డీఓ అప్రూవల్ తోటి 20 సంవత్సరాలు దాటిన అసైన్మెంట్ పట్టా భూములన్నీ కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించబడతాయి. పూర్తి పట్టా హక్కులు వస్తాయి. వాళ్ళు పట్టా భూములను ఎంత స్వేచ్ఛగా ఎలాంటి హక్కులతో అనుభవించవచ్చో అన్ని హక్కులు అసైన్మెంట్ భూములు వస్తాయి. అంటే కుదబెట్టుకోవచ్చు, అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు, లేదా నా వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. చాలా గొప్ప ఒక ముందడుగని చెప్పొచ్చు. కానీ చట్టం మారింది, నియమాలు వచ్చినా సరే ఆశించిన మేరకు ఫలితాలు రావటం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఒక 33 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఆంధ్రప్రదేశ్లో ఉంటే అందులో 27 లక్షల ఎకరాల భూమి పట్టాలిచ్చి 20 ఏళ్ళు దాటిపోయింది. దాని అర్థము ఈ 27 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి కాస్త ఈ పార్టీకి పట్టా భూములుగా మారి ఉండాలి. కానీ ఆ జాబితాలు తయారు చేసేటప్పుడు చాలా అనుమానాలు, చాలా చిక్కులు వస్తున్నాయి. చాలా సందర్భాలలో ఈ జాబితా నుంచి తొలగించలేని పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం మరికొన్ని కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఒక కొత్త జీవో జారీ చేస్తూ జీఓఎంఎస్ నెంబర్ 596 పేరుతోటి 19వ తారీఖు, ఈ నెల 19వ తారీఖు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో అసైన్మెంట్ భూములకు సంబంధించిన చాలా అంశాలకి క్లారిఫికేషన్స్ ప్రభుత్వం ఇచ్చింది. అవి ఏంటో ఈ రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా కీలకమైన అంశాల మీద ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అందులో మొట్టమొదటిది అంటే ఇవన్నీ కూడా అసైన్మెంట్ భూములని పట్టా భూములుగా మారుస్తున్నప్పుడు వస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. మొట్టమొదటి సమస్య ఏంటంటే, అసైన్మెంట్ భూమిని పట్టా భూమిగా మారుస్తున్నప్పుడు అది అసైన్మెంట్ భూమి అని చెప్పడానికి సరైన రికార్డులు లేవు. అసైన్మెంట్ భూమి చెప్పాలి అంటే చాలా రికార్డులు ఉంటాయి. ఒక ప్రక్రియ ప్రకారం కనుక ఒక భూమిని అసైన్ చేస్తే చాలా రికార్డుల పేరు మారాలి. డీఫామ్ పట్టా లేదా డీకేటీ పట్టా, అసైన్మెంట్ పట్టా ఇవ్వాలి. మిగతా రికార్డులతో పాటుగా పాస్ పుస్తకాలు ఇవన్నీ ఉంటాయి. కానీ చాలా సందర్భాలలో ఈ రికార్డులు లేవు. రెవెన్యూ రికార్డులు మాయమైపోయినాయి. చాలా కారణాలతోటి రికార్డులు తగలబడిపోవటము, మిస్ప్లేస్ కావటము, చిరిగిపోవటము, పాత రికార్డులు అసైన్మెంట్లు ఎప్పుడు 50 ఏళ్ల కింద 60 ఏళ్ల కింద అసైన్మెంట్ చేసిన భూములు కూడా ఉన్నాయి. వాటి అన్ని రికార్డులు సరిగ్గా లేని కారణంతో దరఖాస్తులు తిరస్కరించబడుతున్నాయి. ఆ జాబితాలకు రావటం లేదు, అసైన్మెంట్ జాబితాలకు రావటం లేదు. ప్రభుత్వం దీని మీద ఇప్పుడు ఏమని క్లారిఫికేషన్ ఇచ్చిందంటే, ఒక 10 రకాల రికార్డులను పేర్కొంటూ ఇందులో ఏ ఒక్క రికార్డు ఉన్నా సరే దాని ఆధారంగా అది అసైన్మెంట్ భూమి అని నిర్ధారణ జరిగితే నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలి అన్నారు. ఏం రికార్డులు ఉంటాయి? అసైన్మెంట్ రిజిస్టర్ ఉంటుంది, నిషేధిత ఆస్తుల జాబితా ఉంటుంది, ఆర్ఓహెచ్ ఉంటుంది, ఏదైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటుందో, 10(1) ఉంది, పాత అడంగళ్ళు ఉన్నాయి, లేదా ఆ రైతుకు పాస్బుక్ ఇచ్చి 20 ఏళ్ళు కనుక గడిచిపోయి ఉంటే దాన్ని కూడా సాక్ష్యంగా పరిగణించాలి. ఇచ్చి 20 ఏళ్ళ కింద ఇచ్చి ఉంటే 20 ఏళ్ళు అయినట్టే కదా. ఈ రికార్డుల్లో ఏ రికార్డు అందుబాటులో ఉన్నా ఆ రికార్డు ఆధారంగా ఆ అసైన్మెంట్ భూమిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చు అని ఒక సూచన, ఒక ఇన్స్ట్రక్షన్. ఇక రెండవది ఏంటంటే, కొన్ని సందర్భాలలో శీకం భూములను కూడా అసైన్మెంట్ చేయటం జరిగింది. ఒకప్పుడు అవకాశం ఉండేది. అది అసైన్మెంట్ చెయ్యకూడని భూమి అయినా సరే ప్రభుత్వానికి అధికారం ఉంది, ఆయాన్ కన్వర్షన్ చేస్తూ అంటే క్లాసిఫికేషన్ మార్చి అసైన్మెంట్ చేయొచ్చు. అట్లా కొన్ని చేశారు. కానీ ఇప్పుడు పాత రికార్డులోనేమో అది శీకమనో, కుంటనో, చెరువనో ఉంటుంది. కానీ అది అసైన్మెంట్ జరిగిపోయి ఉంటుంది, అసైన్మెంట్ పట్టా ఉంటుంది, పట్టా ఇచ్చి 20 ఏళ్ళు అయిపోయి కూడా ఉంటుంది. కానీ రికార్డుల్లో అది లేదు కాబట్టి దీన్ని చేయడానికి వీల్లేదని పక్కన పెట్టారు. ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ కనుక ఆయాన్ కన్వర్షన్ జరిగి ఉంటే
అది ఈరోజు కూడా రికార్డులో చెరువు కుంటను శీకమని ఉన్నా సరే ఆయాన్ కన్వర్షన్ ఆర్డర్ కనుక ఉన్నట్లయితే వాటిని కూడా తొలగించవచ్చు, నిషేధ జాబితాలకి తొలగించడానికి ఇది చిక్కు కాదు అని చెప్పింది. దాంతోపాటు ఒకవేళ ఆయాన్ కన్వర్షన్ జరగకపోయినా సరే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల ఎక్సెప్షన్ పరిధిలో కనుక వచ్చినట్లయితే వాటిని కూడా తొలగించవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక మరొకటి, అది అసైన్మెంట్ భూమే, కానీ ఇప్పుడు రికార్డులో అది పట్టా భూమి అని నమోదై ఉంది. కానీ పట్టా భూమి నమోదై ఉంది, మరో పక్కన నిషేధ జాబితాలో ఉంది. ఇప్పుడు తొలగించాలి అంటే అది పట్టా భూమి ఉంది కదా, ఈ చట్ట పరిధిలో రాదు అనే అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ అది అసైన్మెంట్ భూమి అయి ఉండి ఇప్పుడున్న ఆన్లైన్ రికార్డులో కనుక పట్టాని నమోదై ఉన్నట్లయితే దాన్ని ముందు సవరించి అసైన్మెంట్ భూమిగా మార్చి దీన్ని తొలగించుకుంటూ ఎక్సెప్షన్ పరిధిలో వస్తుంది కాబట్టి ఆ రిమార్క్స్ కాలంలో రాయాలి, అసైన్మెంట్ భూమి ఫలానా చట్ట ప్రకారం ఫ్రీ హోల్డ్గా మార్చనైనది అని చెప్పి రిమార్కులు రాయవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. ఇక మరొక సమస్య, అసైన్మెంట్ పట్టా ఉంది ఒక పక్కన, ఇంకో పక్కన అది అటవీ భూమిగా ఉంది, ఫారెస్ట్ భూమి అని చెప్తున్నారు. ఒక పక్కన ఇది అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు, కానీ ఇంకో పక్కన ఆ భూమి ఫారెస్ట్ భూమిగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలని అనుమానాలతోటి కొన్ని పెండింగ్లో పడిపోయినాయి. ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే అసైన్మెంట్ చేసింది నిజమై ఉండి ఆ భూమి ఫారెస్ట్ అని చెప్తున్నారు, కానీ ఫారెస్ట్ రికార్డు పరంగా ఫైనల్ నోటిఫికేషన్ కనుక వచ్చి ఉండకపోతే దాన్ని అసైన్మెంట్ భూమిగానే పరిగణిస్తూ పట్టా ఇచ్చి 20 సంవత్సరాలు కనుక గడిచిపోయినట్లయితే వాటిని కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చు అని చెప్పి ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇక దీంట్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా సందర్భాలలో బీఫామ్ పట్టాలో ఉన్న సర్వే నెంబర్ ఒకటి ఉంది, వాస్తవంగా సాగు చేసుకుంటున్న సర్వే నెంబర్ ఇంకొకటి ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఏ నెంబర్ని నిషేధ జాబితా నుంచి తొలగించాలి? పట్టాలో ఉన్న నెంబర్ తొలగిస్తామంటే ఆ భూమిలో వారు లేరు, ఇంకెవరో ఉండుంటారు, లేదా అది ఖాళీగా ఉండుంటుంది. ఇప్పుడు ఏ భూమిలోనైతే సాగు చేసుకుంటున్నారో ఆ భూమిని నిషేధ జాబితాలు తొలగించాలి అంటే ఆ భూమికి పట్టా లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే అలా మిస్ మ్యాచ్ కనుక ఉన్నప్పుడు ఏ భూమి అనుభవంలో ఉన్నారో ఆ భూమి ఏంటో చూసి, అది ప్రభుత్వ భూమి కనుక అయ్యి ఉన్నట్లయితే డిఫామ్ పట్టాలో ఇప్పుడు అనుభవంలో ఉన్న నెంబరే ఉన్నట్టుగా పరిగణిస్తూ ఆ కాగితంలో ఈ సర్వే నెంబర్ ఉన్నట్టుగా పరిగణన చేసుకుంటూ దున్నుకుంటున్న నంబరు పట్టాలో ఉన్న నెంబర్ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఏ భూమి అయితే అనుభవంలో సాగులో ఉందో ఆ నెంబరే డిఫామ్ పట్టాలో ఉన్నట్టుగా పరిగణిస్తూ ఆ నెంబర్ని నిషేధిత జాబితా నుంచి తొలగించవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. ఇక చివరిగా మరొక కీలకమైన అంశం ఏంటంటే చుక్కల భూములకు సంబంధించి, చుక్కల భూమి అయి ఉండి అసైన్మెంట్ కనుక జరిగి ఉంటే దాదాపుగా 1,20,000 ఎకరాల చుక్కల భూమి అసైన్మెంట్ జరిగింది. ఆ భూమి మొత్తాన్ని ఒకేసారిగా నిషేధ జాబితా తొలగించాలి, వివరాలు సీసీఎల్ఏకి పంపితే సీసీఎల్ఏ స్థాయిలో ఈ 1,20,000 ఎకరాల చుక్కల భూమి ఏదైతే అసైన్మెంట్ జరిగిందో వాటన్నిటి మీద కూడా పట్టా హక్కులు కల్పించాలని చెప్పి ప్రభుత్వం క్లారిఫికేషన్స్ ఇచ్చింది. ఇప్పటికైనా అసలు అంతిమ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని, అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే భూమి లేని పేదలకు భూమి పంచిందో ఆ భూముల మీద సంపూర్ణ హక్కులు ఇవ్వాలని, పట్టా ఇచ్చి 20 ఏళ్ళు అయిన తర్వాత సంపూర్ణ హక్కులు ఇవ్వాలని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆ స్పిరిట్ని దృష్టిలో పెట్టుకొని కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార యంత్రాంగం పనిచేస్తే దాదాపుగా 14 లక్షల కుటుంబాలకి 30 లక్షల పైగా ఎకరాల భూమిపై సంపూర్ణ హక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్క్యులర్ కానీ ఇంతకుముందు వచ్చిన ఆదేశాలు కావచ్చు, చట్టంలో నియమాలు కావచ్చు, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని అధికారులు ఆ విధంగా పట్టా హక్కులు కల్పిస్తారని ఆశిద్దాం.